వైసీపీని పట్టుకొని పార్టీనే కాదంటాడా? జగన్ని రాజకీయం నేర్చుకోమని చెప్తాడా? జనాలతో ఎట్టా మాట్లాడాలో, వాళ్లతో ఎట్టా మాట్లాడియాలో జగన్ను చూసి నేర్చుకోవాలా. ఓవర్ టు చింతపల్లి. వాళ్ళో జగను ఇవాళ నీ టాలెంట్ అంతా చూపియాలా. ఓదార్చడం తప్పితే నీకు ఇంకేం చేత కాదంట. వామ్మో, ఇంతమంది జనమా? పండగ చేసుకో. చింతపల్లి చెయ్యి అట్టా ఊపాలో నీ కాడే నేర్చుకోవాలా. నీ పేరేం పేరు తల్లి? మైక్ తీసుకుంటాను. జగన్ మైక్ ఇస్తే ఎవరికైనా సరే పూనకం వచ్చేయాలా. ఈరోజు జగన్ ముఖం చూస్తా మాట్లాడతల్లే. నేను అడుగుతా తల్లి, సమాధానాలు చెప్తా పోతే, క్లుప్తంగా చెప్తా పోతే ఇంకా అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది. ఒరే, క్వశ్చన్ అండ్ ఆన్సరా? ఆప్షన్లు ఏమన్నా ఉంటాయా? ఇవాళ ఒకటి చెప్పండి తల్లి, మనం ఎందుకు బాక్సైట్ గనులకు తవ్వకాలకు మనం ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? బాక్సైట్ అనేది గిరిజనుల యొక్క జీవనోపాధి కూడా కూల్చేస్తుందండి. నువ్వు సూపర్ జగను, నీకు రాజకీయం తెలవదన్నాళ్ళని రమ్మనాల్సింది. ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి బాక్సైట్కు వ్యతిరేకంగా మనమంతా కూడా పోరాటం చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గొంతు కలిపాం. ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడు గారికి కనిపించాలి, ఈ మీటింగ్ చూస్తా ఉన్న యావత్ దేశానికి కూడా కనిపించాలి. నువ్వు డిసైడ్ చేస్తే వారు వన్ సైడే. కానీ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు అడగడం కాదు, అడిగి రాజకీయం అంటే అది. మీరు చెప్పండి తల్లి, గట్టిగా అర్థమై చంద్రబాబు నాయుడుకి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. గట్టిగా అంట తల్లే, ఒంట్లో ఓపిక అంతా గొంతులోకి తెచ్చుకో. ఇది నిజంగా చెప్పాలంటే ఇది బ్లాక్ పేపర్ అండి. పంచాయతీ మొత్తాన్ని రికార్డ్స్ తనిఖీ చేసేసరికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసిన పుస్తకాలు ఉన్నాయండి. ఏం జగను, సరిపోద్దా? సౌండ్ ఇంకాస్త పెంచమంటావా? ఎటువంటి గ్రామ సభలు జరగలేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను, అంతేగా తల్లి? ఎంత మాట, నువ్వెట్టా అంటే అట్టా. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ గట్టిగా ఇదే వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా అడగాలి. ముందు వాళ్ళని చెప్పని, తర్వాత నువ్వు అడుక్కో. మాట్లాడతావా తల్లి? మైక్ తీసుకోమా. మా అమ్మ కూడా పక్కన అన్న ఉన్నాడు, ఏం పర్లా. కానీ ఎందుకు మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు తల్లి? ఎందుకంటే సారు అటువైపు తిరిగా తల్లి. మధ్యలో నీ కామెంటరీ వద్దు, అక్కడి మాట్లాడిని. ఆదివాసులారా, మన అడవి తల్లికి పుట్టిన కూరలు తిని మనం బతుకుతున్నాం కదా. ఏం కూరో కాస్త వివరంగా చెప్పక్క. సారి కూర, సలిమేర కూర, హొన్నదేవుడు కూర, వంకాడు కూర, కుచ్చాలు కూర, మండి కూర, సారు కూర. మైక్ ఇచ్చిన ఆయన కోసం కూరలో కాస్త మసాలా వేయతలే. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. జగను, కూర అదిరింది కదూ. అన్న కళ్ళలో ఆనందం కోసం. తర్వాత ఎవరు? చెప్పు సూరి. చంద్రబాబు నాయుడు బాగా అర్థం కావాలి. ఓడ్డమ్మా బడవా, నువ్వు చెప్తే అర్థం కాదని ఏళ్లతో చెప్పేస్తున్నావా? సింహం సింగిల్ గా వస్తది, పందులు గుంపులుగా వస్తాయి. సింహం ఎవరో చెప్పేయి. అన్న ఎయిటింగ్. ఆ సింహమే మన జగనన్న. సూపర్, వన్స్ మోర్. లేచి బుల్లెట్ ప్రూఫ్ లో ఆయన గుండెల్లో దూసుకెళ్లాలని మనం చేస్తున్నాం. అన్న తట్టుకోలేడు గానే ఇంక చాలే. జగనన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు
బానిసం అని చెప్పాళ్లే 2 చేతులు ఎత్తేయి